మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పేదరికం నుండి బయటపడడానికి శివుడు చెప్పిన 3 విషయాలు. ఈ కథను ఒక్కసారి ఒంటరిగా వినండి. ఈ కథ వినడమే కాదు, దీని వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో సుఖం, సంపద, ఆనందం వర్షంలా కురుస్తాయి. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనల్ని ఎంతటి పేదరికంలోకి నెట్టేస్తాయో, అలాగే కొన్ని రహస్యాలను కాపాడుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో ఎలా స్థిరంగా ఉంటుందో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ కథ కేవలం ఒక కల్పిత గాథ కాదు, ఇదొక జీవన సత్యం. అందుకే దీన్ని ఎక్కడా వదిలేయకుండా ఏకాగ్రతతో వీలైతే ఒంటరిగా కూర్చుని ప్రశాంతమైన మనస్సుతో వినండి. కథ వినే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఒకనాడు కైలాస పర్వతం పైన పరమశివుడు, పార్వతీదేవి ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో లోకక్షేమం గురించి చర్చిస్తుండగా పరమశివుడు దేవి వైపు చూసి ఇలా అన్నాడు: పార్వతి, మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. కానీ మనుషులు తమ అజ్ఞానం వల్ల, నోటి దురుసు వల్ల చేజేతుల కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా 3 విషయాలున్నాయి దేవి. ఈ 3 విషయాలను ఎవరైతే రహస్యంగా ఉంచుతారో, ఎవరైతే అనవసరంగా ఇతరులతో పంచుకోరో వారు ఎన్నటికీ పేదరికంలో మగ్గరు. వారి ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో తులతూగుతుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే పార్వతీదేవి కళ్ళలో ఎంతో కుతూహలం కలిగింది. ఆమె ఆశ్చర్యంగా, స్వామి, ఆ 3 విషయాలు ఏమిటి? అవి తెలిస్తే మనిషి తన దుఃఖం నుండి బయటపడతాడు కదా, లోకంలో ఉన్న పేదరికం తొలగిపోతుంది కదా, దయచేసి ఆ రహస్యాలను నాకు వివరించండి అని కోరింది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, కేవలం మాటలతో చెబితే దాని విలువ తెలియదు. నేనిప్పుడు ఒక సన్యాసి రూపంలో భూలోకానికి వెళ్ళి అక్కడ ఒక భక్తుడి జీవితం ద్వారా ఈ 3 రహస్యాలను ప్రపంచానికి తెలియజేస్తాను. ఈ కథను ఎవరైతే హృదయంతో వింటారో వారికి శివానుగ్రహం లభిస్తుంది అని చెప్పాడు. మాయా సన్యాసిగా భూలోకానికి బయలుదేరాడు. పూర్వం గోదావరి నది ఒడ్డున ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో స్వామి అనే ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. స్వామి అంటే కేవలం ధనవంతుడే కాదు, ఎంతో గుణవంతుడు కూడా. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. పెద్ద మేడ, పాడి పశువులు, పనివారు, ఇలా అతని ఇంట్లో ఏ లోటు ఉండేది కాదు. అతని భార్య సరస్వతి. ఆమె ఎంతో సరళమైన స్వభావం కలది, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది. స్వామి తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రతీ నెల ఆమె కోసం కొత్త నగలు, ఖరీదైన పట్టుచీరలు తెచ్చి ఇచ్చేవాడు. వారి ఇల్లు ఎప్పుడూ నవ్వులతో, పండుగ వాతావరణంలా ఉండేది. ఆ ఇంటి ఆవరణంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది ఆ ఊరికే ఒక ఆభరణం లాంటిది. ఆ చెట్టు కింద ఒక సన్యాసి చాలా కాలంగా నివాసముంటున్నాడు. ఆయన చూడడానికి చాలా సాధారణంగా ఉన్నప్పటికీ ఆయన కళ్ళలో ఒక వింతైన మెరుపు, దివ్యమైన తేజస్సు ఉండేది. స్వామి దంపతులు ఆ సన్యాసిని ఎంతో భక్తితో చూసుకునేవారు. ప్రతిరోజు తమ ఇంట్లో వండిన రుచికరమైన భోజనాన్ని సన్యాసికి స్వయంగా పంపేవారు. ఆ సన్యాసి మరెవ్వరూ కాదు, భక్తజన ప్రియుడైన పరమశివుడే. స్వామి భక్తిని పరీక్షించడానికి, తనకు సరైన మార్గం చూపించడానికి అక్కడే తిష్టవేశాడు. అయితే సరస్వతికి ఒక చిన్న బలహీనత ఉంది. ఆమెకు తన ఇంట్లో జరిగే ఏ విషయాన్ని కూడా దాచడం రాదు. మనసులో ఏముంటే అది బయటకు చెప్పేసేది. ఆ అమాయకత్వమే ఆమెకు శాపంగా మారుతుందని ఆమె ఊహించలేదు. ఒకరోజు రాత్రి స్వామి ఎంతో సంతోషంగా ఇంటికొచ్చాడు. అప్పుడు సరస్వతి తన భర్త దగ్గరకొచ్చి, స్వామి, మన వ్యాపారం రోజురోజుకు ఇంతలా ఎలా పెరుగుతోంది? మీరు ఇంత ధనాన్ని ఎలా సంపాదిస్తున్నారు? ఆ రహస్యం నాకు కూడా చెప్పండి అని అడిగింది. భార్య మీద ఉన్న ప్రేమతో స్వామి ఏమీ ఆలోచించకుండా, ప్రియతమా, నేను గోదావరి తీరంలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి ధాన్యాన్ని చాలా తక్కువ ధరకు కొంటాను. అక్కడ ఎవ్వరికీ దాని విలువ తెలియదు. ఆ ధాన్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతాను. దీనివల్ల మనకు భారీ లాభాలు వస్తున్నాయి అని తన వ్యాపార రహస్యం చెప్పేశాడు. అది విన్న సరస్వతి మురిసిపోయింది. నా భర్త ఎంత తెలివైనవాడు అని గర్వపడింది. కానీ ఆ గర్వం ఆమెను ఊరుకోనివ్వలేదు. మరుసటి రోజు ఉదయాన్నే బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తన స్నేహితురాళ్లతో ముచ్చట్లు చెబుతూ, మా ఆయనకు తెలిసినట్లుగా వ్యాపారం ఎవ్వరికీ తెలియదు. ఆయన గోదావరి ఒడ్డున తక్కువకు ధాన్యం కొని ఇక్కడ ఎక్కువకు అమ్ముతారు అని గొప్పగా చెప్పేసింది.
ఆ మాటలు గాలిలో దావాగ్నంలో ఊరంతా పాకాయి. అది విన్న ఇతర వ్యాపారులు, స్వార్థపరులు అందరూ గోదావరి తీరానికి పరుగులు తీశారు. అందరూ అక్కడికే వెళ్లడంతో ధాన్యం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. స్వామి కొనే ధాన్యం అతనికి దొరకకుండా పోయింది. వ్యాపారంలో పోటీ పెరిగిపోయింది. లాభాలు రావడం తగ్గిపోయింది. అప్పులు పెరిగాయి. చూస్తుండగానే కొన్నాళ్లకే స్వామి స్థితిగతులు మారిపోయాయి. అంతటి ధనవంతుడు కాస్త కటిక పేదవాడిగా మారిపోయాడు. నగలు, చీరలు అమ్మాల్సి వచ్చింది. చివరికి తినడానికి తిండి కూడా లేని స్థితికి చేరుకున్నారు. స్వామి గుండె బరువు ఎక్కింది. తన జీవితం ఇలా ఎందుకైపోయిందో అర్థం కాక తోటలోని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని రోదించసాగాడు. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న శివుడు అతని దగ్గరకు వచ్చి, "ఏమైంది స్వామి, ఎందుకింతలా బాధపడుతున్నావ్?" అని అడిగాడు. స్వామి తన గోరు వెళ్ళబోసుకున్నాడు. "స్వామి, నా వ్యాపార రహస్యం అందరికీ తెలిసిపోయింది. నా సంపదంతా కరిగిపోయింది" అని ఏడ్చాడు. అప్పుడు సన్యాసి నవ్వి, "నాయనా, కొన్ని రహస్యాలు ప్రాణం పోయినా బయట పెట్టకూడదు. నీ బాధ పోవాలంటే నేనొక కథ చెబుతాను, విను" అని రాము అనే వ్యక్తి కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఒక ఊరిలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, 2 పిల్లలు. రాము రోజంతా కష్టపడినా వారికి కడుపు నిండా అన్నం దొరికేది కాదు. ఒకరోజు ఉదయం తింటే రాత్రికి పస్తులుండాల్సి వచ్చేది. లక్ష్మి ఒకరోజు బాధతో, "స్వామి, మన పిల్లల ఆకలి చూడలేకపోతున్నాను. మీరేదైనా పెద్ద పని వెతుక్కోండి. ఈ ఊరు దాటి వెళ్ళి సంపాదించండి" అని చెప్పింది. రాము సరేనని కన్నీళ్లతో ఇల్లు వదిలి బయలుదేరాడు. అడవులు, కొండలు దాటి ప్రయాణిస్తుండగా ఒక పెద్ద వేప చెట్టు కనిపించింది. అలసట తీర్చుకోవడానికి ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక చిలుకల గూడు ఉంది. అందులో చిన్న చిన్న చిలుక పిల్లలున్నాయి. అప్పుడే ఒక పెద్ద పాము ఆ చెట్టు మీదకు పాకుతూ గూడు వైపు వెళ్లడం రాము గమనించాడు. చిలుక పిల్లలు భయంతో కేకలు వేస్తున్నాయి. రాము వెంటనే లేచి తన వద్ద ఉన్న కర్రతో ఆ పామును కొట్టి చంపేసి పిల్లలను కాపాడాడు. కొద్దిసేపటికి తల్లి చిలుకలు వచ్చాయి. విషయం తెలుసుకుని రాముకు ఎంతో కృతజ్ఞత తెలిపాయి. "ఓ మనిషి, నీవు మా పిల్లల ప్రాణాలు కాపాడావు. ప్రతిఫలంగా మేము నీకు సహాయం చేస్తాము. మేము ప్రతిరోజు సముద్ర తీరం నుండి విలువైన ముత్యాలను ఏరుకొస్తాము. నీవిక్కడే ఉండి మా పిల్లలను కాపాడుతూ ఉండు. మేము నీకు ఆ ముత్యాలను ఇస్తాము" అని చెప్పాయి. రాము సంతోషంగా ఒప్పుకున్నాడు. చిలుకలు ప్రతిరోజు రాముకు విలువైన ముత్యాలను ఇచ్చేవి. వాటిని అమ్ముకొని రాము చాలా డబ్బు సంపాదించాడు. 2 నెలల తర్వాత తన కుటుంబం గుర్తొచ్చి చిలుకల దగ్గర సెలవు తీసుకొని ఒక సంచి నిండా ముత్యాలతో ఇంటికి చేరాడు. లక్ష్మి ఆ ముత్యాలను చూసి ఆశ్చర్యపోయింది. రాము జరిగినదంతా చెప్పి, "లక్ష్మి, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. ఇది మన మధ్య రహస్యంగా ఉండాలి" అని చెప్పాడు. వారా ముత్యాలతో గొప్ప ఇల్లు కట్టుకున్నారు, సుఖంగా జీవించసాగారు. కాని ఒకరోజు ఆ దేశపు రాజు విక్రముడికి ఒక వింత వ్యాధి సోకింది. ఏ వైద్యుడు నయం చేయలేకపోయాడు. అప్పుడు ఒక ముసలి వైద్యుడు వచ్చి, "రాజా, మీకు చిలుక పిల్ల మాంసం తినిపిస్తేనే ఈ వ్యాధి తగ్గుతుంది" అని చెప్పాడు. రాజు వెంటనే చాటింపు వేయించాడు. "ఎవరైతే చిలుక పిల్లను తెచ్చి ఇస్తారో వారికి 1000 బంగారు నాణాలు ఇస్తాను" అని ప్రకటించాడు. ఈ వార్త విన్న లక్ష్మి తన స్నేహితురాళ్లతో ముచ్చట్ల మధ్యలో, "చిలుకలను పట్టుకోవడం మా ఆయనకు చాలా సులభం. ఆయనకొక చిలుకల కుటుంబమే తెలుసు" అని గర్వంగా చెప్పేసింది. ఆ మాట రాజభటుల దాకా వెళ్ళింది. రాజు రాముని పిలిపించి చిలుక పిల్లను తెమ్మని ఆదేశించాడు. రాము ప్రాణదాతలై ఉండి వాటిని ఎలా చంపుతాను అని వేడుకున్నాడు. కాని రాజు వినలేదు. "తెచ్చి ఇవ్వకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తాను" అని బెదిరించాడు. రాము ఏడుస్తూ భార్యను తిట్టాడు. "నీ నోటి దురుసు వల్ల ఇప్పుడు మన ప్రాణాల మీదకు వచ్చింది" అని బాధపడ్డాడు. చేసేది లేక అడవికి వెళ్ళి చిలుకలకు విషయం చెప్పాడు. ఆశ్చర్యకరంగా ఒక చిలుక పిల్ల ముందుకు వచ్చి, "రాము, నీవు మా ప్రాణాలు కాపాడావు. ఇప్పుడు నీ ప్రాణాల కోసం నేను బలి కావడానికి సిద్ధంగా ఉన్నాను" అని రాజు దగ్గరకు వచ్చింది. రాజు ఆ చిలుకను చూసి మురిసిపోయాడు. కాని రాజు కొడుకు అర్జునుడికి పక్షులంటే చాలా ఇష్టం. ఆ చిన్న చిలుకను చూసి మనసు కరిగి రాత్రికి రాత్రి ఆ బోన తలుపు తీసి చిలుకను ఎగిరేశాడు. దాంతో రాజుకు కోపం వచ్చి తన కొడుకును రాజ్యం నుంచి బహిష్కరించాడు. అర్జునుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ చిలుక అర్జునుడికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అర్జునుణ్ణి ఒక అందమైన తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఆ దేశపు యువరాణి సౌందర్య ఆడుకుంటూ ఉండేది.
చిలుక సహాయంతో అర్జునుడు ఆమెకు లేఖలు పంపేవాడు. వారిద్దరూ ప్రేమలో పడ్డారు. చివరికి సౌందర్యను తీసుకుని అర్జునుడు తన తండ్రి దగ్గరకు చేరాడు. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. ఆ చిలుక వల్లే తన కొడుక్కు ఇంతటి అందమైన భార్య, మరో రాజుకు స్నేహం లభించిందని గ్రహించి పక్షులను వేటాడటం ఆపేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. కథ ముగించిన సన్యాసి స్వామి వైపు చూసి ఇలా అన్నాడు: చూశావా స్వామి, రాము భార్య రహస్యాన్ని దాచలేకపోయింది కాబట్టే ఆ చిలుక పిల్ల ప్రాణం మీదికొచ్చింది. నీవు కూడా నీ వ్యాపార రహస్యాన్ని నీ భార్యకు చెప్తావు. ఆమె దాన్ని ఊరంతా చాటింది. అందుకే నీవు ఈ స్థితికి వచ్చావు. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇవి ఎవరైతే పాటిస్తారో వారి జీవితం మళ్ళీ వెలుగులోకి వస్తుంది. మొదటి విషయం, సంపాదన రహస్యం. నీవు డబ్బు ఎలా సంపాదిస్తున్నావు, నీ దగ్గర ఎంత ధనం ఉంది, నీ వ్యాపార ఎత్తుగడలు ఏమిటి అనేవి ఎవరికీ చెప్పకూడదు. ధనం అనేది నీడలాంటిది. అది చీకటిలో మాత్రమే నీతో ఉంటుంది. అందరికీ తెలిస్తే దిష్టి తగులుతుంది, లేదా శత్రువులు పుట్టుకొస్తారు. నీ సంపాదన మూలం తెలిస్తే దాన్ని దెబ్బతీయడానికి లోకం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి నీ లాభాలను, నీ సంపద వివరాలను నీ మనసులోనే దాచుకో. అది నీ వ్యక్తిగత గౌరవం. రెండవ విషయం, ఇంటి గొడవలు మరియు ప్రేమ విషయాలు. నీ ఇంట్లో నీ భార్యతో ఉన్న గొడవలు కానీ, లేదా మీ మధ్య ఉన్న ప్రేమపూర్వకమైన రహస్యాలు కానీ బయట వారికి ఎప్పుడూ చెప్పకూడదు. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు పెద్దలు. మీ మధ్య ఉన్న సమస్యలను 3వ వ్యక్తికి చెబితే వారు మీకు సహాయం చేయడం పక్కన పెట్టి లోపల నవ్వుకుంటారు, లేదా ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని మీ సంసారాన్ని విడదీస్తారు. ఇంటి గోడల మధ్య జరిగేవి అక్కడే ఉండాలి. భార్యాభర్తల అనుబంధం ఒక పవిత్రమైన రహస్యం. దాన్ని వీధిలో పెట్టడం వల్ల నీ ప్రతిష్ట తగ్గుతుంది తప్ప పెరగదు. మూడవ విషయం, నీ బలహీనతలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు. నీవు దేనికి భయపడతావు, నీ లోపాలు ఏమిటి అనేది శత్రువులకే కాదు, మిత్రులకు కూడా చెప్పవద్దు. ఎందుకంటే కాలం మారినప్పుడు నీ మిత్రులే నీ బలహీనతలను ఆయుధాలుగా వాడవచ్చు. అలాగే నీవు భవిష్యత్తులో ఏమి చెయ్యాలనుకుంటున్నావు, ఏ పనులు ప్రారంభించబోతున్నావు అనేవి ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకు. పని పూర్తి కాకముందే చెబితే అది పూర్తి కాకుండా ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. సంకల్పం అనేది రహస్యంగా ఉన్నప్పుడే దానికి శక్తి ఎక్కువ. ఈ 3 విషయాలను పాటిస్తే పోయిన సంపద తిరిగి వస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే క్రమశిక్షణ, గోప్యత ఉంటాయో అక్కడే స్థిరంగా ఉంటుంది అని సన్యాసి చెప్పాడు. ఆ మాటలు వినగానే స్వామి కళ్ళు తెరుచుకున్నాయి. అతను తన భార్య సరస్వతిని పిలిచి ఆ సన్యాసి చెప్పిన బోధనలను వివరించాడు. సరస్వతి కూడా తన పొరపాటును తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇకపై తాను ఎప్పుడూ ఇంటి రహస్యాలను బయట పెట్టనని ప్రమాణం చేసింది. వారు మళ్ళీ శ్రద్ధతో పనిచేయడం మొదలుపెట్టారు. స్వామి తన కొత్త వ్యాపార ప్రణాళికలను ఎవరికీ చెప్పకుండా చాలా రహస్యంగా అమలు చేశాడు. కొద్ది కాలంలోనే అతను మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించాడు. అతని ఇల్లు మళ్ళీ వెలుగులతో నిండిపోయింది. ఆ మర్రి చెట్టు కింద ఉన్న సన్యాసి అదృశ్యమయ్యాడు. కానీ ఆయన చెప్పిన పాఠం మాత్రం స్వామి జీవితంలో నిరంతరం నిలిచిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథలోని అంతరార్థం గమనించండి. మన నోరే మనకు శత్రువు, మన నోరే మనకు మిత్రుడు. మనం ఎంత సంపాదిస్తున్నామో గొప్పలు చెప్పుకుంటే ఆ సంపాదన నిలవదు. మన ఇంట్లో విషయాలు బయట చెబితే గౌరవం దక్కదు. మన భవిష్యత్తు ప్రణాళికలు చెబితే అవి సఫలం కావు. శివుడు చెప్పిన ఈ 3 సూత్రాలు పాటిస్తే ఏ మనిషి పేదరికల్లో ఉండడు. జీవితం సుఖమయమవుతుంది. మీరు కూడా మీ జీవితంలో ఈ మార్పును తీసుకువస్తారని ఆశిస్తున్నాను. ఒక్క క్షణం ఆలోచించండి. మనం కూడా తెలియక ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాం. పక్కింటి వారితోనూ, బంధువులతోనూ మన ఆర్థిక విషయాలు, భార్యాభర్తల గొడవలు పంచుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు సరికదా. మన ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి ఈరోజు నుండే ఒక నియమం పెట్టుకోండి. మీ అంతరంగిక విషయాలను గుండెల్లోనే దాచుకోండి.
భగవంతుడికి మాత్రమే మీ బాధలను చెప్పుకోండి. మనుషులకు చెబితే అవహేళన చేస్తారు, దేవుడికి చెబితే మార్గం చూపుతారు. ఈ అద్భుతమైన శివపురాణ గాథను పూర్తిగా విన్నందుకు మీకు శివుడి ఆశీస్సులు లభిస్తాయి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని, మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని కేవలం మీకే పరిమితం చేయకుండా మీ ఆత్మీయులకు కూడా పంపండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు, జీవిత సత్యాలు తెలుసుకోవడానికి మాతోనే ఉండండి. కామెంట్లో ఓం నమఃశివాయ అని రాసి మీ భక్తిని చాటుకోండి. మీరు రాసే ప్రతి కామెంట్ మాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. శివుడి కృప మీ అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ కథను మళ్ళీ మళ్ళీ వినండి, అందులోని సారాన్ని గ్రహించండి. ఎందుకంటే పురాణ కథలు కేవలం కాలక్షేపానికి కావు, అవి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఏర్పడినవి. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకిగూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకిగూడి నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకిగూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకిగూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకిగూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకిగూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి
ఆహారం సేకరించడానికి కానీ స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకుని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే సం శనిశ్చరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.